హలో ఫ్రెండ్స్, కల్కి ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ గురించి ఎంత చర్చ జరుగుతుందంటే అంత చర్చ జరుగుతుంది. మన దగ్గరే కాదు, నార్త్ వాళ్ళు సైతం, బాలీవుడ్ వాళ్ళు సైతం, వేరే చోట్ల కూడా కనీసం కల్కి రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పండ్రా స్వామి అని చెప్పి ఓచకోత అడుగుతున్నారు. అసలు మూవీ టీంని అయితే ఫుల్ హ్యాష్ ట్యాగ్ చేసి ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు, తిట్టడం కూడా మొదలుపెట్టారు. మనం చేసినటువంటి వీడియోతో కొద్దిగా రెస్పాన్స్ కూడా వచ్చింది, కొద్దిగా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కదిలారనమాట. అండ్ మూవీ టీంని బాగా ప్రెజర్ చేయడం మొదలుపెట్టారు. ఎట్టకేలకు ఫ్రెండ్స్, కల్కి మూవీ రిలీజ్ డేట్ అయితే ఇంకొన్ని గంటల్లో మన ముందుకు రాబోతుంది. మాక్సిమం రేపు సాయంత్రం కల్లా మూవీ టీం నుండి ఖచ్చితంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి బయట వినపడేటటువంటి వార్తలు అనమాట. మీరు ఒకసారి ఈ లుక్ అబ్జర్వ్ చేసినట్లయితే ప్రభాస్ టీ షర్ట్ వెనక కల్కి పోస్టర్స్ ఉన్నాయి. బాగుంది, ఇంకో టేక్ తీద్దాం అనేటటువంటి మాట విన్న తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా మండిపోయింది అనమాట. అసలు బాగుండడం ఏంది, ఇంకో టేక్ తీయడం ఏంది, అసలు నేను ఎవరు చెప్పమన్నా రిలీజ్ డేట్ చెప్పింది నువ్వే, ఈ టైంకి రిలీజ్ చేస్తా అన్నది నువ్వే, మరి రిలీజ్ చేయనన్నది నువ్వే, కనీసం రిలీజ్ డేట్ ఎప్పుడో కూడా మా మోహన్ చెప్పాలి అని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఫుల్ గుస్సా అయ్యారు. నాగశ్విన్ అయ్యుండొచ్చు, ఆ కల్కి మూవీ టీం అయ్యుండొచ్చు, హ్యాష్ ట్యాగ్ లో ట్యాగ్ చేసి ఫుల్గా తిట్టడం వల్ల వాళ్ళైతే రెస్పాండ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఈసారి మంచి పోస్టర్స్తో మనకు వస్తారు, అది ఇది అని చెప్పి మనం అనుకుంటే మట్టికే ఖచ్చితంగా రాకపోతే గ్లిమ్స్తో అయితే మూవీ టీం అయితే రెడీగా ఉందనమాట. రేపు ఒక అనౌన్స్మెంట్ చేస్తారు, జస్ట్ మూవీ రిలీజ్ డేట్ మేము ఎప్పుడు చెప్తాం అనేటటువంటిది రేపు ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. ఆ రిలీజ్ డేట్ పునస్కరించుకోండి, ఒక చిన్న గ్లిమ్స్ని అయితే తోడించేటటువంటి అవకాశం ఉందంట. అందులో మన ప్రభాస్ అన్న లుక్ ఒకటి, భైరవ లుక్ని మనకి ఇప్పటిదాకా ఎందులో చూపించలేదన్నమాట. భైరవ లుక్ ఒకటి, దీపికా పదుకునేని, మన కమల్ హాసన్ గారిని, ఇంకా వేరే యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అందులో చూపించేటటువంటి ప్రయత్నం మూవీ టీం గట్టిగా చేస్తుందన్నమాట. సో మూవీకి ఇప్పటిదాకా హైప్ లేదు, జీరో హైప్ ఉంది అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నటువంటి మాట. ఆ మాటలన్నిటికీ పులి స్టాప్ రేపైతే మ్యాక్సిమం పడిపోతుంది. గ్లిమ్స్ వచ్చిన తర్వాత అందరూ కూడా దాని గురించి మాట్లాడుకునేటటువంటి అవకాశం ఉందన్నమాట. సో ఇంత సడన్గా గ్లిమ్స్ రిలీజ్ చేయడం ఏంటి అనేటటువంటి డౌట్ అయితే మీకు వచ్చి ఉండొచ్చు. పుష్ప గురించి మాట్లాడుకోవాలి. ఇంకా సినిమా ఎక్స్పెక్టేషన్స్లో చాలా మందికి అసలు రిలీజ్ అయితే అంటున్నారు, కాదంటున్నారు, అదంటున్నారు, ఇది అంటున్నారు, ఏమైపోద్ది అనేటటువంటి సిచ్యువేషన్లో మన అల్లు అర్జున్ బర్త్డేని పునస్కరించుకొని చిన్న గ్లిమ్స్ని అయితే రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ సృష్టించినటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు, దాదాపు 120 మిలియన్ వ్యూస్ దగ్గరగా వెళ్ళిపోయింది. దాదాపు 6 నెలలు, ఇంకానైనా 4 నెలలు ఉంది సినిమా రిలీజ్ కావడానికి. అయినప్పటికీ ఇప్పుడు పుష్ప గురించి పిచ్చిగా చర్చ చేస్తున్నారంటే దానికి కారణం గ్లిమ్స్ అనమాట. దాదాపు అందులో అల్లు అర్జున్ లుక్స్ అయినా, బీజం అయినా, వేరే యాక్టర్లు ఎవరిని కూడా పరిచయం కూడా చేయలేదు. అయినప్పటికీ ఒక్కొక్కడికి రక్తం మరిగిపోయింది. మరి అలాంటిది ఈ కల్కి టీమ్ రిలీజ్ చేసేటటువంటి గ్లిమ్స్ ఏ రేంజ్లో ఉంటుంది అనేటటువంటిది ఒక్కసారి ఊహించుకోవాలన్నమాట. సో ఇంక ఎక్స్పెక్టేషన్స్లో ఈ సినిమా రిలీజ్ అయితే ఆడటం కష్టమే. సలార్ మీద ఉన్నటువంటి హైప్ దీనికి లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకోవాలంటే సలార్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు బేభత్సమైనటువంటి వ్యూస్ వచ్చినాయి అనమాట. గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు మనం చూసుకోవచ్చు. కానీ మన కల్కికి అయితే చాలా తక్కువ వ్యూస్ ఉన్నాయి. అక్కడ ఉన్నది ప్రభాస్, ఇక్కడ ఉన్నది ప్రభాస్ అంటే అక్కడ ఉన్నటువంటి కాస్ట్ కట్టింది అది అని చెప్పి చాలా మంది మాట్లాడారు. కానీ ఇప్పుడు రిలీజ్ చేసేటటువంటి గ్లిమ్స్ సృష్టించేటటువంటి విధ్వంసం గురించి ఇక కొత్తగా మాట్లాడుకోవాలని చెప్పి మూవీ టీం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఇక దీనికోసం అయితే నేను ఇగ్గలు వెయిట్ చేస్తాను. జస్ట్ వెయిట్ చేయండి. రేపు లేదా ఎల్లుండి కల్లా ఖచ్చితంగా మూవీ టీం నుండి ఒక మంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. మెయిన్ అయితే సినిమా రావట్లేదు, ఇది 100% అందరికీ తెలుసు. మరి ఏ డేట్న రాబోతుంది, ఎలా రాబోతుంది అనేటటువంటిది 100% చెప్తారు. మ్యాక్సిమం జూన్ ఎండింగ్లో ఆర్ జూలై ఎండింగ్లో సినిమా వచ్చేటటువంటి అవకాశం కూడా గట్టిగా ఉంది. జూలై ఎండింగ్లో మ్యాక్సిమం రాదు, వస్తే జూన్లోనే రావాలన్నమాట. జూన్లో ఆది పురుషుతో అందరికీ కూడా ఇదేంది కాబట్టి మళ్ళీ దానికి సమాధానం చెప్పాలంటే మళ్ళీ ఖచ్చితంగా జూన్లోనే రిలీజ్ చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పి నేనైతే 100% అనుకున్నాను. మరి దీని మీద మీ కామెంట్ ఏంటి, మీరు వెయిట్ చేస్తున్నారు లేదా కల్కి రిలీజ్ డేట్ కోసం అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. మిస్ చేయమాకండి. రేపు మ్యాక్సిమం వీడియోస్ అయితే వస్తాయి అనమాట. ఖచ్చితంగా మూవీ టీం నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఒక వీడియో చేసేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఒకవేళ రేపు రాకపోతే నన్ను వేసుకోమాకండి, ఎల్లుండి వస్తుంది, లేదా ఈ వీక్లో ఖచ్చితంగా మూవీ టీం నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది. ఎందుకంటే అక్కడ జరిగేటటువంటి రచ్చ ఆ విధంగా ఉందని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఒకటే బాయ్. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. వందే మాత్రం.